మొత్తానికి ఇటు నాన్ వెజ్ పై అయితే మీరందరూ ఒక ఏకతాటిపైకి వచ్చి కంప్లైంట్స్ కూడా రేస్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు అతని గురించి అసలు మీరు? ఇది సాధారణమైన విషయం కాదండి. ఇది అసాధారణమైన విషయము. ఉమ్, అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన విషయము. ఒక వ్యక్తి ఒక ప్రాపర్ మైండ్ సెట్ తోటి ఒక స్టేటస్ ఆఫ్ మైండ్ లో ఉండి మాట్లాడే మాటలు ఎస్ కాదు ఇది. ప్రవీణ్ గారు, ఇలా ఎస్ కొంచెం మీ మొబైల్ డౌన్ చేసుకుంటారండి, సో క్లారిటీగా కానీ. ఇస్ ఇట్ క్లియర్ నా? యా యా. సో ఎవరైనా ఇప్పుడు ఇది పరిస్థితి ఎలా అయిపోయింది అంటే ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది మేడం. కానీ అది శృతి మించకూడదు. ఎప్పుడైనా కూడా ఏంటంటే మనం ఎక్కడ వచ్చినాము, ఎక్కడ పుట్టినాము, ఎక్కడ పెరిగినాము, మన విలువలు ఏంటిది, మన సాంప్రదాయాలు ఏంటిది, మన సంస్కృతి ఏంటిది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి 15-20 సంవత్సరాలు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరు మినిమం ఇప్పుడు పోయిన వాళ్ళే కావచ్చు, కొన్ని 40, 50, 100 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచ దేశాలల్లో అంతటా ఉన్నాము. వాళ్ళు మా పూర్వీకులే కావచ్చు, మాకంటే పెద్దవాళ్ళే కావచ్చు, మా వయసు వాళ్ళే కావచ్చు, ఇప్పుడున్న యువతరమే కానీ బయట ఎక్కడ కూడా మన హిందూ సమాజానికి సంబంధించిన పండుగలు కానీ, పబ్బాలు కానీ, దేవుళ్ళు కానీ, టెంపుల్ కానీ ఏం వ్యవస్థ పిచ్చిదా, లేకపోతే ఆ వ్యవస్థలో ఉండేవాళ్ళు పిచ్చోవాళ్ళ? ఇవాళ నిన్నగాక మొన్న వచ్చేసేసి ఒక యూట్యూబ్ పెట్టుకొని నీకు తెలిసి సగం తెలియని సమాచారాన్ని పట్టుకొని వచ్చి నువ్వు జనాలను సమాజాన్ని పక్కదో పట్టించడము అని అంటే చాలా అసాంఘిక చర్య. అది యాక్సెప్టబుల్ చేయకూడదు. అలాంటి వాళ్ళని ఎన్ని విధాలుగా అవకాశాలు ఉంటే, ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలుగా అనగదొక్కాలి. వాళ్ళ తాట తీయాల, మామూలుగా తీయకూడదు. వాడికి ఇంకొకసారి నీకు సంబంధం లేని వ్యవస్థ గురించి నీకు పూర్తిగా జ్ఞానం కానీ, అవగాహన కానీ అలాంటివి లేని సబ్జెక్ట్ లేని విషయాల గురించి నువ్వు మాట్లాడినప్పుడు ఆడ తాట తీయాలి. ఆడ నా చేతి కనుక దొరికిందంటే ఇండివిజువల్గా ఐఎమ్ హ్యాపీ టు గో ఎట్ ఎండ్, తోల్ తీస్తాను. చాలా తప్పండి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఇప్పుడు వస్త్రధారణ కావచ్చు, దేవుళ్ళని ఇప్పుడు మన హిందూ సమాజం అని అంటే రాముడు సీత, మనం వాళ్ళ దగ్గర నుంచి మన పూర్వీకులే కావచ్చు, మా తల్లిదండ్రులే కావచ్చు, మేము మా పిల్లలకు రాముణ్ణి ఆదర్శంగా చూపెడతాము, సీతను ఆదర్శంగా చూపెట్టేసి ఇలా ఉండాలి అని నేర్పిస్తాం. వాళ్ళు మనకు ఆ బుక్సే మనకు ఆధారం, ఆ బుక్సే మన జీవన శైలి, ఆ బుక్సే మనకు మనం ఎలా ఉండాలి, మనం ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, ముందు ఎలా ఉండాలి అనేటివి చెప్పడానికి అవే మనకు ఉన్న ఆ లైన్స్ గురించి నువ్వు రాంగ్ కామెంట్ చేయడాలు. ఇప్పుడు దానివల్ల మనకి ఏమైనా బ్యాడ్ జరిగిందా? కొన్ని వందల సంవత్సరాల నుంచి వాటిని మనం నమ్ముకొని మనం చాలా మంచిగా పద్ధతిగా సమాజానికి మనం ఎన్నో విలువలను ఇస్తున్నాం. ఆ విలువలకు ఇప్పుడు రాముడి స్టోరీయే కావచ్చు, సీత స్టోరీయే కావచ్చు, మన భగవద్గీతలే కావచ్చు, లేకపోతుంటే ఇవన్నీ మనకు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నేర్పినవి. నువ్వు వాటి గురించి కామెంట్ చేస్తున్నావు అంటే నీ అవగాహన రాహిత్యం ఎంత? నీ వల్ల నువ్వు ఒక 1.3 మిలియన్ 1.4 మిలియన్ వ్యూవర్స్ అని అంటే నువ్వు వచ్చినావు, ఇక్కడికి వచ్చిండు మా దగ్గరకు ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు మేము కూడా వెళ్ళినాం. పర్సనల్గా ఆయన స్లాంగ్ కానీ, ఆయన థింగే కానీ, ఆయన వ్యవహారమే కానీ మాకు నచ్చినాయి. అరే ఇప్పుడు మన రూరల్ ఏరియా నుంచి వచ్చేసినప్పుడు మన భాష కానీ, మన థింగ్ కానీ కొద్దిగా కనెక్టివిటీ అయినప్పుడు వీఆర్ ఆల్ ఎంజాయ్. ఇట్ ఈస్ ద ఫన్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఓకే, అరే మనోడ్రాబాయ్ మనకు నచ్చిన స్లాంగ్లో మాట్లాడి మేము ఎంకరేజ్ చేసినాం. మంచిని ఎంకరేజ్ చేయడం అనేది మానవ ధర్మం, చెడును ఎంకరేజ్ చేయడం అనేది దారిద్ర్యం. అది సమాజానికి పురుగు. ఆ పురుగుని ఇమీడియట్గా చంపేయాలి. దాన్ని క్షమించడము, క్షమించాలి అనడము, ఆ వ్యక్తి చెప్పిన మాటలను మనము యాక్సెప్ట్ చేయడం. ఒకసారి ఎప్పుడైనా తప్పు చేశాడు అని అంటే నువ్వు వ్యవస్థకు చీడపురుగు. నీలాంటి వాడు ఉండకూడదు. నేను ఒక పోలీస్ అయ్యేదంటే ఎన్కౌంటర్ చేసి పడేస్తా, ఒక లాయర్ని అయితే ఇమీడియట్గా శిక్ష ఇస్తా, తండ్రిని అయ్యేదంటే తల పోసేస్తా. నేను ఒక వ్యవస్థను అయ్యేది ఉంటే ఆ వ్యవస్థలో వాడిని తుటిముచ్చేస్తా. నీ ఒక మాట మాట్లాడేటప్పుడు నేను కొంతమంది ఫాలో అయ్యేటప్పుడు నీకెంత బాధ్యత ఉండాలి? నువ్వు మాట్లాడేది 10 మంది వింటున్నారు అని అంటే ఆ 10 మంది నీ దగ్గర నుంచి మంచి 4 పదాలు మంచి, లేకపోతే నిన్ను ఫాలో అయ్యే విధంగా నిన్ను ఫాలో అవుతున్నారు అని అంటే
వాళ్ళు నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నట్టు? ఆ రెస్పెక్ట్ నువ్వు ఏ విధంగా తీసుకోవాలి? దానివల్ల నీకు ఎంత బాధ్యత పెరగాలి? నువ్వు మాట్లాడే ప్రతి మాట అనేది 10 మందిని మంచి మార్గంలో నడిపించే విధంగా ఉండాలి. పోయినావు అన్ని దేశాలలోకి వెళ్ళినావు, ఆడున్న కొత్త కొత్త విషయాలన్నీ చెప్తున్నావు. దట్స్ వెరీ గుడ్. వి యాక్సెప్ట్ దట్. అందుకే నీకు వ్యూయర్షిప్ పెరిగింది. అన్ని దేశాలలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మంచిని చెప్పు. మన దగ్గర ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఇప్పుడు మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండదు. ఇలాంటి దేశాలకు రా, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వాళ్ళ నాలెడ్జ్ చేయి. దట్ ఈస్ వెరీ గుడ్. ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కావచ్చు, రోడ్ సిస్టమ్ కానీ ఇక్కడ బయట దేశాలలో చాలా బాగుంటాయి. మన దగ్గర ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మన దగ్గర పొలిటీషియన్స్ కావచ్చు, మన దగ్గర బ్యూరోక్రాట్స్ కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయి, చూపెట్టు. నువ్వు అది నిన్ను వరల్డ్ ట్రావెలర్ అంటారు. వరల్డ్ ట్రావెలర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏది మంచి ఉందో దాన్ని తీసుకో, మన దగ్గర ఏదైతే చెడు ఉందో దాని గురించి చెప్పు. కానీ ఎగతాళి చేయడము, వస్త్రధారణ గురించి నీకేం సంబంధం? దేవుళ్ళ గురించి నీకేం సంబంధం? ఇప్పుడు మేము ఇక్కడికి వస్తాము, బతుకమ్మ పండుగలు చేస్తాం, బోనాలు చేస్తాం, సంక్రాంతులు చేస్తాము, దివాళీలు చేస్తాము. ఎంత పిచ్చోళ్ళమా? మేము చదువుకోలే? మాకు అమ్మనాన్నలు లేరా? మాకు హిందూ ధర్మం గురించి తెలియదా? హిందూ ధర్మమైనా, ముస్లిం ధర్మమైనా, క్రిస్టియన్ ధర్మమైనా, ఇవన్నీ అదొక సమాజం, అదొక వ్యవస్థ. దానికి మనం దూరంగా ఉండాలి. అవసరమైతే మనం గౌరవించాలా, అవసరం కాకపోతే మనకు సంబంధం లేని విషయాలలో మనం తలదూర్చడము, మాట్లాడడము, చేయడం అనేది చాలా అవివేకం. ఇప్పుడు అన్వేషణ అనే అబ్బాయి ఏంటంటే ఆయన అవివేకమా అయోమయమా? ఈ స్టేటస్ ఆఫ్ మైండ్ నుంచి ఆయన తొందరగా బయటపడాలి. వ్యవస్థలు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటివి జరగకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఏఐ కాలం వచ్చింది, యూట్యూబ్, ఫేస్బుక్లు, ఇన్స్టాలు, ఇలాంటి దరిద్రులను చూసేసి ఇంకో 4 దరిద్రులు తయారైతే ఇదేమైతే సమాజం కాదు, దారిద్ర్యం అవుతుంది. ఇలాంటి మూర్ఖులను మొదట్లోనే మనం తుంచివేయాలి. ఆయనకు యాక్సెప్టెన్స్ ఇవ్వడము, ఆయనకు క్షమాపణ ఇవ్వడము అనడానికి ఆయన అనర్హుడు. ఇప్పుడు మా దగ్గర కనుక వచ్చేది ఉంటే మా సమాజం ఎమ్మటొస్తుందో రాదో వాడు తోలు తీస్తాం, మామూలుగా వదిలిపెట్టాం. లైక్ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు అని అంటే, ఐ కెన్ టాక్ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, నీకు ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, 100% ఉంటుంది. కానీ ఆ లైన్స్, ఏ ఇండివిజువల్కైనా కొన్ని లైన్స్ అనేటివి అనివార్యం, కంపల్సరీ పెట్టుకొనే మాట్లాడాలి. ఆ లైన్స్ క్రాస్ చేసి మాట్లాడినప్పుడు కొంతమంది వ్యవస్థను, సమాజాన్ని ఇంటి సమస్య కంటే ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ చేతిలో నువ్వు పడ్డావంటే తాట తీసేసి మొత్తం తోలు తీస్తారు. అందరూ నా భార్య పిల్లల కోసము, డబ్బుల కోసం బతకరు. కొంతమంది దేవుడి కోసం బతుకుతారు, కొంతమంది ధర్మం కోసం బతుకుతారు, కొంతమంది సొసైటీ కోసం బతుకుతారు. అసొంటి వాళ్ళకి ఇటువంటి అన్వేషణ కనుక దొరికితే ఏమైతే తోలు తీస్తారు, తాట తీస్తారు, మామూలుగా తీయరు. జీవితంలో ఇంకోసారి నడవాలన్నా, లేచి పరిగెత్తాలన్నా కూడా ఎక్కడికి కూడా నీకు అసలు వీలు ఉండకుండా చేస్తారు. ఏమనుకో, నా ఇష్టం, నన్ను ఎవడు పట్టుకుంటాడు, ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఈ వ్యవస్థలు ఏం చేస్తాయి, నేను ఎక్కడనో ఉంటా, ఎక్కడనో వీడియో పెడతా అంటే కొడుకు ఎక్కడనో అక్కడ దొరుకుతావు. తోలు తీసుడు కాదు, కళ్ళు గుడ్లు వీక్ చెట్టుకులు ఆడుకుంటావు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మారాలా, ఇలాంటి వీడియోలు బంద్ చేయి. సో మంచి, ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళిన అన్ని మంచి మంచివి పెడతావు. గడగిట్లా ఎత్తారు, గడగట్లా ఎత్తారు, ఇప్పుడు ఏదైనా కూడా మేము పోతాం. ఇప్పుడు పబ్లో పోతాం, ఇప్పుడు ఆడికి ఈడికి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సిందే. మాకు యూట్యూబ్, మాకు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ఇన్స్టాలు ఉన్నాయి. కానీ ఏం పెట్టుకుంటాం? మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయింది అనుకో ఫోటో పెట్టుకుంటాం, లేదంటే ఏదైనా మంచిగా ఏదైనా యాక్టివిటీ చేసినాం అనుకో ఇట్లా చేస్తామని చెప్పుకుంటాం. అది సమాజానికి అక్కడికి వచ్చే విధంగా ఉండాలి. కానీ సమాజాన్ని మనం చెడు మార్గంలో నడిపించే విధంగా మనం చేసే వీడియోలు కానీ మనం మాట్లాడే మాటలు అనేటివి ఉండకూడదు. అది ఏ వ్యక్తికైనా, ఈడొక్కడికి, దరిద్రునికి ఒక్కడికే కాదు, ఏ దరిద్రపు వాళ్ళకే కానీ ఎవరికే కానీ ఇదంతా ప్యాషన్ అయిపోయింది. అయిపోయింది అని అంటే యూట్యూబ్ పెట్టుకోవడము, ఆ వ్యూవర్షిప్ రావడము, 4 డబ్బులు సంపాదించుకోవడము, చిల్లి పిచ్చి 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 బుడిబుడికలు బట్టలు వేసుకోవడము, చిల్లరేషాలు వేయడం అనేది చాలా సమాజంలో కామన్ అయిపోయింది. అది మీరు కూడా, మీ మీడియా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటి అని అంటే, కొద్దిగా మీరు కూడా ఏంటంటే ఇలాంటి వాటి మీద కొద్దిగా ఫోకస్ చేయండి. ఇప్పుడు మీడియా అంటే సమాజమే కదా సార్, మీరే ఈ వ్యవస్థకు ఎప్పటికప్పుడు మంచి ఏంటో చెడేంటో చెప్పడానికి మీరే కులమానంగా ఉన్నారు, మీరే ఒక లైన్గా ఉన్నారు, అంటే ఒక మార్గంగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి దరిద్రుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. కొంత టైం స్పెండ్ చేసేసి దీన్ని బాగా వైరల్గా పబ్లిక్కి, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా దీన్ని మీరు ఎక్కువ టెలికాస్ట్ చేయాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు.
సో మొత్తానికి చూసుకోవచ్చు ఇటు ఆస్ట్రేలియాలోని భారతీయులంతా కూడా ఇటు నా అన్వేష్ తీరుపై అయితే ఆగ్రహంతో ఉన్నారు. అతని వీసాని రద్దు చేయాలి, ఆయన ఆస్ట్రేలియాలోని అడుగు పెట్టే అవకాశమే లేదు అంటూ వీళ్ళు ఎంబసీకి అయితే కంప్లైంట్ చేస్తున్నారు. నిన్న మెల్బోర్న్లోని తెలుగు వారంతా కూడా ఒకతాటిపైకి వచ్చారు. ఇటు ఆస్ట్రేలియాలోని తెలుగు ప్రవాస భారతీయులంతా కూడా ఇటు నా అన్వేష్ పై అయితే కంప్లైంట్స్ రేస్ చేస్తున్నారు. ఇటు ఆస్ట్రేలియాకి రానివ్వము అంటూ వాళ్ళంతా ఇటు ఎంబసీకి కంప్లైంట్ చేస్తున్నారు. అతని ప్రవర్తన పట్ల, అలాగే ఇటు తెలుగు వాళ్ళపై ఆయన చేస్తున్న కామెంట్స్ కానివచ్చు, అలాగే ఇటు భారతీయ సంస్కృతిని కించపరుస్తున్న అన్వేష్ అనేక వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన అక్కడికి వచ్చి అక్కడున్న కల్చర్ని దెబ్బతీయొద్దు అంటూ కూడా వాళ్ళంతా ఇమిగ్రేషన్ అధికారులకైతే చెప్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ అక్కడ వీకెండ్ కావడంతో ఇటు ఎంబసీ అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు, కానీ ఆ లోపే మేము అతన్ని రానివ్వకుండా చేస్తామంటూ వారు చెప్తూ ఉన్నారు. నా అన్వేష్ పై కంప్లైంట్ చేసిన అంశానికి సంబంధించి మనతో స్పందించేందుకు గోపి నమ్మల గారు ఉన్నారు లైన్ లో. నమస్తే అండి. హలో, ఎస్ గోపి గారు, ఇటు నా అన్వేష్ తీరుకు సంబంధించి మీరంతా ఒక టీమ్ గా ఏర్పడి అతనిపై అయితే కంప్లైంట్స్ రేస్ చేశారు కాబట్టి ఇటు ఎంబసీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ రాకపోతే మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారండి? మేడం, మేము చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో ఉన్నామండి. మా హిందుత్వం మీద ఈ రకంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం, అటాక్ చేయడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. సో మేమైతే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ని వెరీ యాక్టివ్గా టచ్లో ఉన్నామండి. డ్యూ టు ద వెకేషన్ సీజన్ మాకు అపాయింట్మెంట్ ఈ వీక్లో వచ్చే పరిస్థితి ఉందండి. మేము వెరీ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇవి సమాజంలో ఒక డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడమే కాకుండా ఒక గొడవలకు కూడా దారి తీస్తుందండి. ఇట్లాంటి వాళ్ళు రీజన్ అవుతారు రేపు పొద్దున్న. వాళ్ళు చేసే వాడి మెంటల్ స్టెబిలిటీ లేని స్టేట్మెంట్స్ వల్ల రేపు పొద్దున సమాజంలో ఒక భయంకరమైన సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుందండి. అట్లాంటిది కాకూడదని మేము గవర్నమెంట్ అప్రోచ్ అవుతున్నాం. అట్లానే లోకల్ ఎంపీస్ని కానీ మిగతా పొలిటికల్ లీడర్స్ని కానీ మేము క్లోజ్గా టచ్లో ఉన్నాం, ఈమెయిల్స్ పంపించాం. ఆయన వీసా ఉంటే మాత్రం, వ్యాలిడ్ వీసా ఉంటే మాత్రం మేము క్యాన్సిల్ చేయాలని వెరీ స్ట్రాంగ్గా కోరుకుంటున్నామండి. మాకు కాన్ఫిడెన్స్ ఉంది పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని. ఇన్ కేస్ మాకు ఏ రెస్పాన్స్ వచ్చినా కానీ బేస్డ్ ఆన్ దట్ మేము ఫర్దర్ లీగల్ ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయండి. అంత ఈజీగా విడిచిపెట్టే సిచ్యువేషన్ కాదు. ఆయన ఇది మొదటిసారి చేయడం కాదండి, చాలాసార్లు చేశాడు. అది ఎంత సిల్లీగా, ఫనీగా ఒక హిందుత్వంతో పాటు మన సమాజంలో స్త్రీల కోసం ఆయన మాట్లాడేది అత్యంత బాధాకరం అండి. దీన్ని మాత్రం అంత ఈజీగా విడిచిపెట్టుకోలేమండి. నేను అదే ప్రాంతం నుంచి వచ్చానండి, విశాఖపట్నం ప్రాంతం నుంచి వచ్చాను. విశాఖపట్నం ప్రాంతం అంటే చాలా కూల్గా, అసలు ఒక రోల్ మోడల్ లాంటి సిటీ అండి. పీపుల్ కూడా అట్లా ఉంటారు. కానీ ఇట్లాంటి వాడి వల్ల మాకు ఆ ప్రాంతానికి కూడా ఒక రకమైన బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. సో డెఫినెట్గా దీనిపైన ఫర్దర్ యాక్షన్స్ ఉంటాయండి. అంతేకాకుండా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇండియాకి మేము స్ట్రాంగ్గా రిక్వెస్ట్ చేస్తున్నాము. లీగల్ యాక్షన్ అయితే ఉండాలి, వాడు జైల్లో ఉండాలండి, మారడండి. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూసాం ఆయన్ని. ఆయన అయితే మారుతాడని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం లేదండి. సో 2 థింగ్స్ అండి. మేము ఆస్ట్రేలియా నుంచి మేము స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తున్నాము, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్స్తో క్లోజ్గా ఉన్నాము. అట్లానే లీగల్ ప్రొసీడింగ్స్ కూడా మేము వెనుకాడమండి. అట్లానే ఇండియాలో కూడా మీ అందరి హెల్ప్ మాకు కావాలి. మీకు చాలా ధన్యవాదాలండి. మా వ్యూస్ని, మా బాధని మీరు బ్రాడ్కాస్ట్ చేస్తున్నందుకు. అదండి మా ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ గోపి గారు.